యాగాశ్వానికి పాతాళ లోకంలో కపిల మహర్షి ఆశ్రమంలో యాగాశ్వం కనిపించింది. అంశుమంతుడికి యాగాశ్వం కనిపించింది. ఆ పక్కనంతా బూడిద రూపంలో ఉంది. అప్పుడు అనేక యొక్క ప్రార్థనలతో కపిల మహర్షికి ఆయన చేయడంతో కపిల మహర్షిని సంతృప్తి పొంది ఆయన కళ్ళు తెరిచి ఈ అంశుమంతుడితో మాట్లాడి, ఇలా మీ వాళ్ళు ఇలా చేశారు, అందువలన భస్మైపోయి బూడిద రూపంలో ఉన్నారు అని చెప్పేసి చెప్తాడు. అయ్యో! మా వాళ్ళకి మా యొక్క పూర్వీకులందరూ ఉత్తమ గతులను పొందారు. సద్గతిని పొందారు అందరూ కూడా. అయ్యో! మా యొక్క పినతండ్రులందరూ ఇలా అయిపోయారే! మరి మా వంశంలో వీళ్ళకి సద్గతులు లేకపోతే ఎట్లాగా? ఈ భస్మం అయిపోయినప్పుడు వాళ్ళు ఇంకా స్వర్గానికి పోవడానికి లేదు కదా! ఇక్కడే ఉండిపోయారు. అందువలన ఇలా అయితే ఎట్లా? వాళ్ళకి నేను అంతిమ సంస్కారం చేయాలి అని చెప్పి పక్కన సమీపంలో ఉన్నటువంటి నీటి జలాన్ని తీసుకొచ్చి అంతిమ సంస్కారం చేద్దాము. అంటే జల ప్రదానమన్నా చేద్దాము అని చెప్పేసి ఆయన అనుకోని ఆ జలం తీసుకురావడానికి వెళ్తాడు. ఆ జలం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆయనకి అక్కడ గరుత్మంతుడు కనిపిస్తాడు. గరుత్మంతుడు ఎవరు? ఈ 60,000 మందికి మేనమామ. గరుత్మంతుడు కనిపించి అప్పుడు గరుత్మంతుడు మాట్లాడతాడు అంశుమంతుడితో. నాయనా, మీ పినతండ్రులందరూ నువ్వు తీసుకొచ్చి జలం తీసుకొచ్చి ఆ జలంతో చేసినటువంటి అంతిమ కార్యక్రమంతో ఆ అంతిమ సంస్కారాలతో వాళ్ళకి ఉత్తమ గతులు రావయ్యా. ఎందుకు రావు అంటే మామూలుగా అయితే వస్తాయి. పిండ ప్రదానం చేస్తారు, జలతర్పణ ఇస్తారు, వస్తాయి మామూలుగా అయితే. కానీ వీళ్ళు ఎవరి ద్వారా ఈ విధంగా అయ్యారు? ఒక బ్రాహ్మణ వ్యక్తి తపశ్శక్తితో చేయడం ద్వారా ఇలా జరిగింది. ఇక్కడ సారీ సారీ కపిల మహర్షి యొక్క తపశ్శక్తి ఫలంగా వాళ్ళు ఇలా జరిగింది, ఈయనకి ఇలా జరిగింది. ఇప్పుడు వీళ్ళకి ఉత్తమ గతులు రాకపోవడానికి కారణం ఏ విధంగా ఉందో చెప్తాను. బ్రాహ్మణుడు చేసినటువంటి తపశ్శక్తితో ఎవరైనా మరణిస్తే, ఆ తపశ్శక్తి ఫలంగా ఎవరైనా మరణిస్తే వాళ్ళకు ఉత్తమ గతులు రావు. అలాగే క్రూర జంతువుతో ఎవరైనా మరణిస్తే వాళ్ళకు ఉత్తమ గతులు రావు. మూడోది, కూరలతో కూడినటువంటి జంతువు ఏదైనా ఆ జంతువు చేతిలో మరణిస్తే వాళ్ళకు ఉత్తమ గతులు రావు. ఇలా కొన్ని కారణాలు చెప్పాడు ఆయన. అలా చెప్పి ఇప్పుడు ఆ కపిల మహర్షి ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. మరి అంతటి మహర్షి చేతులు వాళ్ళు భస్మైపోయారు కాబట్టి నువ్వు ఈ జలం తీసుకెళ్ళి చేస్తే వాళ్ళకి రావు, సద్గతి రాదు, ఉత్తమ గతులు రావు. కాబట్టి నువ్వేం చెయ్యాలి అని చెప్పి ఆ యొక్క స్వర్గలోకంలో ఉన్నటువంటి ఏదైతే పవిత్రమైనటువంటి జలం ఉంటుందో ఆ జలాన్ని నువ్వు భూమి మీదకి తీసుకొని వచ్చి ఆ భూమి మీద నుంచి ఈ పాతాళ లోకంలోకి తీసుకొచ్చి ఈ పాతాళం లోకంలో ఈ యొక్క భస్మం పైన ఆ జలం అనేది ప్రవహిస్తే అప్పుడు వీళ్ళకు ఉత్తమ గతులు పొందుతారు వీళ్ళు. వాళ్ళకు ఉత్తమ గతి వస్తుంది. అంతవరకు వీళ్ళు స్వర్గానికి పోవడం అనేది జరగదు అంటారు. ఇక్కడ చూడండి పిక్ ఆయన యొక్క చూపు పడగానే ఇంతమంది చనిపోయారు. ఇంకా ఆయన ఆ, ఉమ్, సరే చూపిచ్చేసి తీసేయండి సార్. నెక్స్ట్ ఇది కూడా భగీరథ ప్రయత్నం ఇందాక పెట్టారు. భగీరథ ప్రయత్నం ఇది ఇది నెక్స్ట్. ఆ ఈ విధంగా ఆయన నెక్స్ట్ తర్వాత వారసుడు భగీరథుడు వచ్చి ఏ పరమేశ్వరుణ్ణి, గంగమ్మని, ఆ విష్ణుమూర్తిని, బ్రహ్మదేవుణ్ణి ఇంతమందిని తపస్సు చేసి గంగాదేవి తల్లిని భూమి మీదకి తీసుకొచ్చాడు అనమాట. సార్ చెప్పగానే సరే అంశుమంతుడు గరుత్మంతుని యొక్క మాట విని కపిల మహర్షికి మళ్ళీ మరొకసారి వినమ్రంగా ఆయనకి నమస్కరించుకొని వచ్చేశాడు. వచ్చేసి తాతకి చెప్పి యాగాన్ని తీసుకొచ్చాడు. ఆయనకు చెప్పి ఆ యాగాశ్వాన్ని తీసుకొని వచ్చాడు. యాగాన్ని పూర్తి చేశారు కూడా. సగరుడు చాలా సంతోషపడ్డ యాగం ఎనికి తెచ్చినందుకు యాగాశ్వాన్ని. కానీ కుమారులు 60,000 మంది భస్మైనారని చెప్పారు. బాధపడ్డాడు. బాధపడి తపస్సు చేసి ఎలాగైనా నా కుమారులని ఆ యొక్క జలాన్ని కిందకి తెచ్చి నా కుమారులను బ్రతికించుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆయన చేతగాలేదు. తపస్సు చేసి ఆ గంగా జలాన్ని కిందకి తీసుకోవడం ఆయన చేతగాలేదు. సరే ఆయన 30,000 సంవత్సరాలు పరిపాలన చేసినట్టుగా చెప్తున్నారు. అంటే కొన్నిట్లలో మాత్రం 300 సంవత్సరాలు పరిపాలన చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఆయన ఆ విధంగా పరిపాలన చేసి చివరికి తపస్సు మార్గంలోకి వెళ్ళిపోతూ మనవడైనటువంటి అంశుమంతుడికి రాజ్యాన్ని చెల్లిపోయాడు. అంశుమంతుడు కూడా తపస్సు చేశాడు. ఎందుకని? వాళ్ళ యొక్క పినతండ్రులందరికీ సద్గతులు పొందాలని ఆయన కూడా మంచి పాలన చేస్తూ అంశుమంతుడు కూడా తపస్సు చేస్తే అంశుమంతుడి తపస్సు కూడా ఫలితం జరగలేదు. అంశుమంతుడి యొక్క కుమారుడు దిలీపుడు పరిపాలన చేశాడు. దిలీపుడు తపస్సు చేశాడు ఆ యొక్క స్వర్గం నుంచి ఆ అమృత జలాన్ని కిందకి తీసుకురావాలని. అయినా కూడా ఆయన యొక్క చేసినటువంటి ఫలితం కూడా దక్కలేదు. ఆ తర్వాత భగీరథుడు వచ్చి భగీరథుడు తపస్సు చేసి భగీరథుడు ఆ తపస్సు చేసినటువంటి దానికి తృప్తి చెందినటువంటి మహావిష్ణువు, అలాగే బ్రహ్మదేవుడు, అలాగే ఆ పరమశివుడు ముగ్గురు తృప్తి చెంది ముగ్గురు కూడా గంగమ్మని మళ్ళీ వేడుకోమని చెప్పి అడిగితే ఆయన గంగమ్మని మళ్ళీ తపస్సు చేసి ఆ తల్లిని మెప్పించి ఆ గంగాదేవి తల్లి భూదేవి తల్లి కూడా అడగడంతో ఆ గంగాదేవి తల్లి స్వర్గలోకం నుంచి భూమి మీదకి ముందుగా దిగి
భూమి మీద కూడా నన్ను భరించే శక్తి ఎవరికి ఉంది అన్నప్పుడు ఆ పరమశివుడి యొక్క జటాజూటంలో దిగి అక్కడ నుంచి ఆ తల్లి భూమి మీదకి వచ్చి భూమి మీద నుంచి పాతాళ లోకంలోకి వెళ్ళి ఆ సగరుల యొక్క భస్మం మీద ఆమె ప్రవహించి వాళ్ళకి ఉత్తమ గతులని ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా ఆ తల్లి గంగాదేవిని భూమి మీదకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఆ గొప్ప వ్యక్తి, గొప్ప పాలకుడు భగీరథుడు. మనము నెక్స్ట్ భగీరథుడి క్లాస్ నెక్స్ట్ దాంట్లో చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామంటే పాతాళ లోకం ఎక్కడుంది మరి చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఇందులో పాతాళ లోకం ఉందని. మనము కపిల మహర్షి చెప్పుకునేటప్పుడు కూడా ఆ కపిల మహర్షి గురించి మనం చెప్పుకునే క్లాసులో కూడా కపిలుడు అనే అతను శ్రీ మహావిష్ణు యొక్క అవతారంలో ఒకటి సాంఖ్య దర్శనం కూడా చెప్పాడని చెప్పుకున్నాం. అలాగే ఈ పాతాళ లోకం అనేది ప్రస్తుతం అమెరికాలో ఉన్నటువంటి కాలిఫోర్నియా అని మనం చెప్పుకున్నాం ఆ రోజు. ఎందుకంటే కాలిఫోర్నియా అనే పేరు కూడా వీళ్ళు భస్మం అయిపోయినారు కాబట్టి కాలిపోయినారు అన్నట్టుగా కాలిఫోర్నియా అని వచ్చిందని. కాలిఫోర్నియాలో యాష్ హిల్ అనేది అంటే బూడిద కొండ అనేది అక్కడ ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా అక్కడ బూడిద కొండ అనేది ఉంది, యాష్ హిల్ అంటారు. ఆ యాష్ హిల్నే మనము ఈ సగరులందరూ బూడిదైపోయినటువంటి ఆ కుప్పగా మనము చెప్పుకుంటాం అనమాట. ఈ రోజుకి కూడా అది అక్కడ ఉంది. ఎందుకు మరి అక్కడి వరకు ఎందుకు వెళ్ళారు, ఇక్కడ కదా మన భారతదేశంలోనే మనకు ఒక సందేహం రావచ్చు. మనము భూమి మొత్తం అప్పుడు ఒకటిగా ఉండింది, ఇది విడిపోలేదు. తర్వాత 7 టెక్టానిక్ ప్లేట్స్ గా అది విడిపోయి ఈ రోజు అమెరికా అంత దూరంలో ఉంది. ఒకప్పుడు మన కిందనే తీసుకుంటే మనము పై వైపు ఉన్నాం, వాళ్ళు ఇప్పుడు దక్షిణం వైపున ఉన్నారు కాబట్టి మన కింద ఉన్నట్టుగానే మనం భావించాలి. అది పాతాళ లోకంగా తీసుకోవడం జరిగింది. అక్కడ కపిల మహర్షి ఉన్నారు. ఆ తర్వాత కపిల మహర్షి అక్కడ తపస్సు చేసుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ రోజు మనకు అక్కడ కొన్ని ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అక్కడ మనము ఇంతకుముందు మహాలక్ష్మి యొక్క కథ చెప్పుకునే టైంలో కూడా ఆ తల్లి కూడా అక్కడ వెళ్ళి తపస్సు చేసుకుందని కూడా చెప్పుకున్నాం. అలాగే శ్రీ మహావిష్ణువుని కృష్ణుని రూపంలో ఈ రోజు కూడా అక్కడ వాళ్ళకి దేవాలయాలు ఉన్నాయి అక్కడ. అయితే వాళ్ళు గుర్తించట్లేదు, మన వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి మన వాళ్ళు గుర్తించడం జరిగింది. అక్కడ మన యొక్క చరిత్ర కూడా ఇప్పటికీ ఉంది అని. ఎందుకంటే పాతాళ లోకం అని తీసుకున్నప్పుడు మనకు అక్కడ ఆ ప్రాంతం వస్తుందని మనకు అర్థమవుతుంది అనమాట. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. థ్యాంక్ యూ టు నమస్కారం. థ్యాంక్ యూ సావిత్రి గారు. సావిత్రి గారు అయితే ఇప్పుడు అమెరికా అనేది ఇతర దేశాలు అనేవి పాతాళ లోకం మనకి. అందులో అంటే దక్షిణం వైపున ఉన్న వాటిలో మనకి దానిని పాతాళ లోకంగా తీసుకుంటారు. అంటే ఒకప్పుడు భూమి గుండ్రంగా మంది ఒకటిగానే ఉన్నది మొత్తం. తర్వాత అది ఏమైందంటే భూమిలో వచ్చేటువంటి మార్పుల వలన 7 ప్లేట్లుగా విడిపోయింది. ఇప్పుడు కూడా ఆ 7 ప్లేట్లలో ఒక ప్లేట్ ఇంకొక ప్లేట్ వచ్చి కలుసుకునే టైంలోనే మనకి ఈ భూకంపం రావడం, కలుసుకునేటప్పుడు కానీ విడిపోయేటప్పుడు కానీ దగ్గరగా వచ్చినప్పుడు ఒక ఇబ్బంది ఏర్పడుతుంది. మళ్ళీ వాటిల్లో చలనం వచ్చి మళ్ళీ విడిపోతుంటే మనకు ఆ ప్రాంతంలో భూకంపం వచ్చి ఆ భూమి లోపలికి వెళ్ళిపోతుంది. అంటే భూకంపాలకి ఆ విషయం చెప్తున్నాను. అట్లా విడిపోయి మనకి ఇప్పుడు ఆ కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అక్కడ ఈ యొక్క బూడిద కుప్ప ఉంది అని చెప్తున్నారు అనమాట. సార్ ఇక్కడ ఇందులో యాడ్ చేయండి సార్. ఇందులో సగరుడు ఈ యొక్క భగీరథుడి ప్రయత్నం 60,000 మంది కుమారుల దగ్గర. ఇప్పుడు భగీరథుడు గంగని తీసుకొని వస్తే వాళ్ళందరూ సద్గతి ప్రాప్తించింది కదా, మరి బూడిద కుప్ప ఎందుకున్న మరి కొండ? అంటే అంతకు ముందు వాళ్ళందరూ అలా ఉన్నారు కదా, సద్గతి ప్రాప్తించిందంటే ఆత్మలు వెళ్ళినాయి, వెళ్ళారు. కానీ ఈ ప్లేస్ అది అట్లే ఉంది కదా, ఎన్నో వేల సంవత్సరాలు అలాగే ఉండిపోయింది కదా భగీరథుడు వచ్చేంత వరకు. అది అలాగే ఉండిపోయింది కదా ఆ ప్రాంతం, అదంతా అట్లాగే. అందుకని బూడిదంతా గట్టిపడిపోయి మట్టిగా కొండలాగా తయారైంది అనమాట. అయినా అది నీరు ప్రవహిస్తాయి కానీ బూడిద కొట్టుకుపోదు. ఇప్పుడు మీరు బాసర ఉందనుకోండి, బాసరలో అమ్మవారి విగ్రహం కూడా అట్లే వస్తుంది. వ్యాస మహర్షి తపస్సు చేసినప్పుడు రోజు స్నానం నుంచి వచ్చేటప్పుడు మట్టి గుంట తీసుకొచ్చి అక్కడ వేసేవాళ్ళంట. అట్లా 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 అక్కడ ఒక దీనిలాగా తయారైంది అనమాట, ఒక మూపురం లాగా. అందుకని అక్కడ దాన్నే ఆయన అక్కడ పూజ చేస్తున్నాడు కాబట్టి అక్కడ సరస్వతి ప్రతిష్ట అదంతా చేసి అమ్మవారిది ఇదనమాట. వాళ్ళతో అక్కడ అభిషేకం కూడా పక్కన చేస్తారు, దీని మీద చేయరు, అమ్మవారి మీద చేయరు. పీఠం, అందుకని అక్కడ పీఠం అంటారు, గుడి కాదు యాక్చువల్గా పీఠం అది. ఇక్కడ కూడా అదే అనమాట. ఇక్కడ భగీరథుడు, సాగర్ కుమారులు వీళ్ళందరూ కూడా అదే. అందుకని మీకు ఆ అవకాశం ఇవ్వాల. తర్వాత ఇందులో వచ్చి షట్చక్రవర్తుల గురించి చెప్పారు కదా, వాళ్ళు ఎవరెవరు అనేది చెప్తాం ఒకసారి చూద్దాం. హరిశ్చంద్రుడు, నలమహారాజు, పురుకుచ్చుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యుడు.
ఇందులో మనము సత్యహరిచంద్రుడు గురించి చెప్పుకున్నాం, పురుకుచ్చుడు గురించి చెప్పుకున్నాం. పురుకుచ్చుడు ఇది మొన్న అయిపోయింది, నర్మదా నది, నర్మదా తల్లి ఆయన భార్య భర్తలు ఇద్దరని. అలాగే సత్యహరిచంద్రది మనం చెప్పుకున్నాం. ఈ సగరుడు కూడా అయిపోయింది. సగరుడు అయిపోయింది. మళ్ళీ నల దమయంతి రాజు, నల దమయంతులు తర్వాత వస్తుంది. ఇంకెవరన్నా షేరింగ్? ఇవన్నీ విని 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 అవాకైపోయారు సార్ మన వాళ్ళు. చరిత్ర మనకు తెలియని విషయాలు ఎన్ని ఉన్నాయి సార్. ఇవి ఇది వరకు చదువుకునేటప్పుడు బుక్ లో పాఠం వచ్చేదండి. భగీరథుడు, గంగని తీసుకొస్తాం, వీళ్ళందరినీ బతికెత్తాం, ఇవన్నీ కూడా పుస్తకాల్లో వచ్చినాయండి చదువుకుని. అయితే అంత ముందు సంగతి అనేది ఇప్పుడు తెలిసింది మనకి. భగీరథుడి పేరు వింటున్నాం గానీ గంగని తీసుకొస్తాం, తపస్సు చేస్తాం, అశ్వాన్ని కట్టేస్తాం, అవి కూడా సావిత్రి గారు చెప్తుంటే అన్ని గుర్తు వస్తున్నాయి. సావిత్రి గారు గ్రేట్, మాకు చరిత్రను తెలియజేస్తున్నందుకు. ఆ రోజుల్లోనే కొండల్లో పెట్టి పిండాన్ని మనిషి దీన్ని చేయటం అనేది శిశువుగా అప్పుడే ఉంది. IVF సిస్టమ్. సార్ దేవుళ్ళు కూడా తపస్సు చేసుకుంటే పల్లకే వాళ్ళు కదా సార్, అంత మంచిగా ఉండేది అప్పుడు, అందుబాటులో ఉండేవాళ్ళు. మేడం ఇప్పుడు అందరూ అందుబాటులో ఉన్నారు కదా, అందుకే 7 గంటలకు విడిపోయింది అన్నారా, ఇంటర్నెట్ వీడియో కాల్ అంటే ఇప్పుడు కూడా అందుబాటులో వచ్చేస్తాం మేడం. ఇప్పుడు ఏమో టెక్నాలజీ అనే పదాన్ని వాడుతుంది. దేవుళ్ళు అందుబాటులో ఉండేవాళ్ళు అప్పుడు. అది ఇప్పుడు దేవుడు లాంటి వాళ్ళు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్లు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్లు అందుబాటులో. మాకే వేస్తారు. సరే, అయితే పరిపాలన అనేది, వాక్శుద్ధి అనేది బాగా ఉండేది చక్కగా. అది కానీ మ్యామ్ అదే సావిత్రి మ్యామ్ చెప్తుంటే హీరోస్ ఉన్నారు, అదే పార్ట్ లో పొజిషన్ లో విలన్స్ కూడా అక్కడ ఉంటున్నారు. అంటే విలనిజం కూడా ఉంది అప్పుడు, ఇప్పుడు ఎప్పుడు అని కాదు, ఉంది. ఇప్పుడు జస్ట్ అంటే మనమేమి ఇప్పుడు లేదు పూర్వకాలం గడిచిన మంచి అని అనుకున్నాం. అప్పుడు కూడా విలన్స్ ఉండడం వల్లే కదా క్రియేషన్స్ అదర్ అన్ని వస్తున్నాయి. అలా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉండేది. జస్ట్ మనం కానీ మ్యామ్ చెప్తుంటే బాగుంది. 7 ఖండాలుగా విడిందంటే ఇప్పుడు మనం ఆసియా, ఆఫ్రికా, యూరోప్ అని చెప్పుకుంటున్నాం కదా, ఆ ఖండాలు అనేది భాగాలుగా అప్పుడు విడిపోయిందా అన్నట్టు. బాగుంది మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రమేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు, మధ్యలో ఆగారు. రమేష్ గారు. చిన్న కథలన్నీ అప్పట్లో చదివాం కానీ ఇంత విశ్లేషణ అనేది ఇంత ఉంది అనేది అక్కగారి ద్వారానే తెలుసుకున్నాం. అవునండి, కాలిఫోర్నియా, అమెరికా ఇవన్నీ కూడా అంటే అవన్నీ ఖండాలుగా విడిపోయి దేశాలుగా ఉద్భవించాయి అనేది తెలుస్తోంది. అంతేమా? పనిని భగీరథ ప్రయత్నం అంటారండి. భగీరథుడు అంత ప్రయత్నం చేసి, అంత తిప్పలబడి, అంత చాలా కృషి చేసి గంగను భూమి మీద తీసుకొచ్చాడండి. ఇప్పుడు కూడా అలా పట్టు వదలకుండా కార్యాన్ని పట్టుకుని సాధించిన వాళ్ళు భగీరథ ప్రయత్నం చేస్తున్నారంటారండి. అవును, చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.